దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకుంటే ఇక కష్టాల్లో ఆ కుటుంబంలో అంత సంతోషమే, అంత ఆనందమే, అన్నీ బాగుంటాయి. ఎందుకంటే వాళ్ళు దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నారు కాబట్టి. అది నిజము అన్నవారు చూపిస్తారా? దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకుంటే ఆ కుటుంబంలో చిలక గోరెంకల్లా ఉంటారు. వారి కుటుంబము 3 పువ్వులు 60 కాయలుగా వర్ధిల్లుతుంది అన్నవారు చూపిస్తారా? అయితే బహుశా మీకు పెళ్ళి కాలేదేమో, పెళ్ళైతే తెలుస్తుంది మీకు. సరే వినండి, ఆదాముకు అవ్వను తీసుకొచ్చి భార్యగా ఇచ్చినది ఎవరు చెప్పండి? దేవుడేనా? సో ఆదాముకు తగినటువంటి భార్యను దేవుడే తీసుకొచ్చి ఇచ్చాడు. వాళ్ళిద్దరూ భార్యాభర్తలుగా జతపరచబడ్డారు. అడుగుతున్నాను, ఆ కుటుంబంలో సమస్యలు లేవా? వాళ్ళిద్దరి మధ్య మనస్పర్ధలు లేవా? ఈ ప్రపంచంలో ఎవరైనా చెప్పగలరా ఆది దంపతులైన ఆదాము అవ్వ అద్భుతమైన ఆదర్శమైనటువంటి భార్యాభర్తలు అని చెప్పడం సాధ్యమంటారా? సాధ్యం కాదు. ఎందుకని? దేవుడు తన చిత్త ప్రకారము మంచి ఉద్దేశంతో వాళ్ళిద్దరిని జతపరిచినప్పటికీ కూడా ఆ కుటుంబ వ్యవస్థలో అవ్వ సాతానుకు చోటిచ్చింది. మీరు దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్నప్పటికీ వివాహం అయిన తరువాత ప్రతి దినము భార్య భర్త దేవునితో సహవాసం కలిగి జీవించాలి. దేవునికి సంపూర్ణంగా లోబడి జీవించాలి, వాక్యానుసారంగా జీవించాలి. అలా కాకుండా ఎవరైనా దేవుని చిత్తానికి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకున్న, ఆలోచనలు చేసిన, సైతానుకు లొంగిన ఆ కుటుంబంలో సమస్యలు వస్తాయి. ఆ కుటుంబము కుప్పగూలిపోతుంది. ఆదాము అవ్వ దేవుని చేత జతపరచబడినటువంటి కుటుంబం అయినప్పటికీ కూడా ఆ కుటుంబంలో సుఖము, సంతోషము, సమాధానము, సమృద్ధి, సకల ఆశీర్వాదాలు చూడలేకపోయారు. కారణము అవ్వ సాతానుకు లొంగిపోయింది. 2, దేవుని చిత్త ప్రకారం వివాహం చేసుకున్న తరువాత భార్య కానీ భర్త కానీ ఆధ్యాత్మిక జీవితంలో బలహీనమైనప్పుడు ఆ కుటుంబం కుంటుపడుతుంది. ఇంగ్లాండ్ దేశంలో కొంతకాలం నేను ఉన్నాను. నాకు ఒక ఫ్రెండ్ ఉండేవాడు. అతను చక్కగా టెన్నిస్ ఆడేవాడు. నేను ఎప్పుడు టెన్నిస్ ఆడలా, కానీ అతను నన్ను పిలిచి ఆడదాం రా అని చెప్పంటే సదా పద వెళ్దాం అని చెప్పి వెళ్ళా. అతను మంచి ఆటగాడు కాబట్టి నన్ను ఓడించేసేవాడు, నేను ఓడిపోయేవాడిని. ఒకరోజు మేమిద్దరం ఆడుతున్నప్పుడు 3వ వ్యక్తి వచ్చాడు. అతనికి టెన్నిస్ సరిగా ఆడడం రాదు, కానీ ఆడాలని ఆశ. అప్పుడు సహజంగా నా ఫ్రెండ్ ఏమన్నాడంటే, సతీష్ నువ్వు ఒంటరిగా గెలవలేకపోతున్నావు కాబట్టి ఇదిగో ఇతను కూడా నువ్వు తీసుకో, మీ ఇద్దరు కలిపి నాతో నేను ఒక్కడనే ఉంటాను, ఆడు అని చెప్పన్నాడు. అప్పుడు నేను చెప్పా, ఇప్పటిదాకా నేను ఓడిపోతూ వస్తున్నా కదా, ఇప్పుడు నేను సవాల్ చేస్తున్నా, ఏమిటి అన్నాడు. మీరిద్దరూ కలిసి ఆడండి, నేను ఒక్కడనే ఆడతాను, గెలిచి తీరుతాను అని చెప్పన్నా. నా ఫ్రెండ్ నవ్వుతూ అన్నాడు, ఒక్కడవే ఆడలేకపోతున్నావు, ఇద్దరం మేము కలిసి ఆడుతూ నువ్వేం గెలుస్తావు అని చెప్పండి. నువ్వు చూడు, కావాలంటే ఇప్పటిదాకా ఒంటరిగా నేను ఓడిపోతూ వచ్చాను, కానీ ఇప్పుడు నువ్వు అతను పక్కన పెట్టుకో, నేను గెలిచి తీరుతా. సరే చూద్దామని చెప్పన్నాడు. ఆడడం మొదలు పెట్టాం. దారుణం జరిగింది. ఏమిటంటే అతను ఓడిపోయాడు. ఎందుకు ఓడిపోయాడో తెలుసా? నా దగ్గరికి బాల్ రావడం ఆలస్యం, దాన్ని తీసుకెళ్ళి సరిగా ఆడడం చూసారా, వాడి మొఖాన్ని కొట్టేవాడిని. వాడేం చేసేవాడు, బాల్ అటుపక్క వెళ్తా ఉంటే ఇటుపక్క కొట్టేవాడు. కాబట్టి పాపం కుడివైపున మంచి ఆటగాడు ఉన్నప్పటికీ, కుడివైపున మంచి ప్లేయర్ ఉన్నప్పటికీ చేతులు ఏంటైనా నువ్వు సరిగా ఆడాయా, ఓడిపోతున్నావు అని చెప్పనేవాడు. అది నా జీవితంలో ఒక అద్భుతమైన పాఠాన్ని నేర్పించింది. ఆ పాఠము అతనికి కూడా చెప్పాను. ఏంటో తెలుసా? నువ్వు ఒంటరిగా ఉన్నప్పుడు నేను ఓడించలేకపోయాను, కానీ నువ్వు బలహీనమైనటువంటి ఒక వ్యక్తిని పార్ట్నర్గా చేర్చుకున్నావు కాబట్టి నా టార్గెట్ అంతా కూడా ఆ పార్ట్నర్ మీదే ఉంది. భర్తలు భార్యలు జాగ్రత్తగా వినండి. ఆధ్యాత్మిక జీవితంలో సరైనటువంటి జోడి అవసరం. సరైనటువంటి భార్య, సరైనటువంటి భర్త అవసరం. భర్త ఎంత ఆత్మీయంగా ఉన్నా భార్య బలహీనంగా ఉంటే సైతాను ఎవరిని టార్గెట్ చేస్తాడు? భార్యను టార్గెట్ చేస్తాడు. భార్య మీద అగ్నిబాణాలు వేస్తాడు. భార్యను లోపరుచుకునే ప్రయత్నం చేస్తాడు. ఇప్పుడు భార్య ఓడిపోయినట్లయితే భర్త ఓడిపోయినట్టు కాదంటారా? భర్త ఓడిపోయినట్లయితే భార్య ఓడిపోయినట్టు కాదంటారా? ఎందుకని? వాళ్ళిద్దరూ కూడా ఒకే ప్రయాణం చేస్తున్నారు, ఒకే పడవలో ప్రయాణం చేస్తున్నారు.